హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ హోటల్ స్టైల్లో చేస్తున్నాను. ఎలా చేశాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం బాయిల్ అవ్వాలి. నార్మల్గా అయితే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా పచ్చిమిర్చి, కానీ ఇవేంటంటే ఉడకబెడుతున్నాను నేను. ఇలా ఉడకబెట్టిన పచ్చిమిర్చిని తీసేసుకొని వాటర్ అన్ని వంపేసుకోండి. ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం వేరుశనగ గుళ్ళు, పల్లీలు, అదే మీ చట్నీకి సరిపడా పల్లీలు. ఇందులో అయితే శనగపప్పు కానీ కొబ్బరి కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. పల్లీ చట్నీ కాబట్టి కేవలం పల్లీలతోనే చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేయాలి. పల్లీలు బాగా వేగితేనే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు అదే బాండిలో 1 స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇలా అన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇందులో నేను చింతపండు కూడా యూజ్ చేయట్లేదు. హోటల్ స్టైల్ కాబట్టి పల్లీ చట్నీ సేమ్ వాళ్ళు ఎలా చేస్తారో నేను అలాగే చేస్తున్నాను. వెల్లుల్లి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. చట్నీ అయితే ఇలా పట్టుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం నేను మినపగుళ్ళు వేస్తున్నాను. మీ దగ్గర కూడా ఉంటే వేయండి, లేకపోతే మినపప్పు అయినా పర్లేదు. ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఈ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులోకి వేసేసి బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా సూపర్ ఉంటుంది. సో ఇప్పుడైతే మన చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో చూస్తానికి. సో ఇది నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.